ఈ కథ నిజంగా జరిగిందని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. స్థలం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం. సంవత్సరం 1998. చిత్రకారుడు రఘు ఒక మామూలు చిత్రకారుడు కాదు. అతని చిత్రాల్లో ఒక విచిత్రమైన జీవం ఉండేది. అతను వేసే ప్రతి ముఖం చూస్తే మనల్ని చూస్తున్నట్టు అనిపించేది. రఘు ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు. రాత్రిళ్ళు మాత్రమే చిత్రాలు వేసేవాడు. పగలు ఎవ్వరినీ కలవడు. ఒకరోజు అతను తన స్నేహితుడితో అన్నాడు, నేను చిత్రాన్ని వేయడం లేదు. ఆ చిత్రం నన్నే వేయించుకుంటోంది. ఆ మాటలు అప్పటికీ ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఆ పెయింటింగ్ ఒక రాత్రి రఘు ఒక కొత్త పెయింటింగ్ మొదలుపెట్టాడు. చిత్రంలో చీకటి గది గోడ నుంచి బయటకు వస్తున్న 2 చేతులు, ఆ చేతులు ఒక మనిషిని లోపలికి లాగుతున్నట్టు అతను చిత్రాన్ని వేస్తున్నప్పుడు చేతులు తడబడుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. అతను అన్నాడు, ఇది నా ఆలోచన కాదు, ఇది నన్ను ఆదేశిస్తోంది. ఆ రాత్రి అతను ఆ పెయింటింగ్ పూర్తి చేశాడు. మొదటి సంఘటన తరువాతి రోజు ఉదయం రఘు తన స్టూడియోలో స్పృహ తప్పిపోయి పడిపోయాడు. అతని చేతులపై నీలి రంగు ముద్రలు, చేతుల ఆకారాలు. డాక్టర్ అన్నాడు, ఇవి ఎవరో బలంగా పట్టుకున్న ముద్రలు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. ఆ ఇల్లు, ఆ పెయింటింగ్ ఉంచిన గది నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. రాత్రి 3 గంటలకు గోడ మీద గోకినట్టు శబ్దం. రఘు ఒకసారి తలుపు తెరిచి చూశాడు. ఆ పెయింటింగ్లోని చేతులు కొంచెం బయటకు వచ్చినట్టు అనిపించాయి. అతను కళ్ళు రుద్దుకున్నాడు. మళ్లీ చూసేసరికి అవి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాయి. భయంకరమైన నిజం. రఘు తన తాత డైరీ చదివాడు. అందులో ఇలా ఉంది, ఈ ఇల్లు ఒకప్పుడు తంత్రికుడిది. అతను ఆత్మలను చిత్రాల్లో బంధించేవాడు. ఆ చిత్రాలు పూర్తి అయితే అవి జీవిస్తాయి. రఘు గుండె ఆగిపోయినట్టు అనిపించింది. రాత్రి 3:15 ఆ రాత్రి గోడ నుంచి టక్ టక్ అనే శబ్దం. పెయింటింగ్ కదిలింది. ఆ చిత్రంలోని చేతులు నిజంగానే బయటకు వచ్చాయి. చల్లగా ఎముకలలా ఉన్న చేతులు. అవి రఘు చేతిని పట్టుకున్నాయి. ఇంకా ఒక చిత్రం మిగిలింది అనే ఒక గొంతు. ప్రతిఘటన రఘు చివరి శక్తితో పెయింటింగ్ పై పెట్రోల్ పోశాడు. కానీ చేతులు అతన్ని వదల్లేదు. అతను అరిచాడు, నువ్వు చిత్రమే, నాకేమీ చేయలేవు. ఆ చేతులు ఒక్కసారిగా అతన్ని గోడ వైపు లాగాయి. ఉదయం పొద్దున ఇల్లు కాలిపోయి ఉంది. పోలీసులు లోపలికి వెళ్ళినప్పుడు రఘు శరీరం ఎక్కడా లేదు. కాని గోడ మీద ఒక కొత్త చిత్రం ఉంది. అందులో రఘు ముఖం మరియు బయటకు వస్తున్న చేతులు. ఈ రోజు కూడా ఆ పెయింటింగ్ ఇప్పుడు ఒక మ్యూజియంలో ఉంది. సెక్యూరిటీ వాళ్ళు చెబుతారు, రాత్రి 3:15కి ఆ చిత్రంలోని చేతులు కదులుతాయి. కొంతమంది చెబుతారు, ఆ చిత్రాన్ని ఎక్కువసేపు చూస్తే నీ చేతులపై నీలి ముద్రలు వస్తాయి. చివరి మాట ఈ కథ విన్నాక మీ గోడలపై ఉన్న పాత చిత్రాలను ఈ రాత్రి ఒక్కసారి గమనించండి. ఎందుకంటే కొన్ని చిత్రాలు మనల్ని చూస్తుంటాయి కాదు, మన కోసం ఎదురు చూస్తుంటాయి.